వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. బీసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తోందని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మండిపడ్డారు. కేంద్రం ఎన్నికల ముందే హామీ ఇచ్చినా ఇప్పటికీ బిల్లు తీసుకురాలేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలంటే తక్షణం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడుండొచ్చు, మోడీ పుట్టిన కాడుండొచ్చు, మోడీ రాష్ట్రాలన్న కాడుండొచ్చు. ఇప్పుడు మనల్ని తీసేయమంటారు. ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియాలే, ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్క కులగణన జరిగింది. అంటే తొంటరితనం అంటారు దీన్నే. అసెంబ్లీలోనేమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బయటికి వచ్చి ఆ బిల్లు తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది. ఆ ప్రభుత్వం ఆమోదించాలి, మోడీ గారు, రాష్ట్రపతి గారు, కేంద్రము. అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు, ఏ బడుగు బలైన వర్గాలు, ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం. బీసీలకు, ముస్లింలకనే కాదు, ఎవరికి ఉండొద్దు, ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దని అంటారు వాళ్ళు. అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా ఏమన్నా సన్నబియ్యం ఇచ్చిరా, కరెంటు ఫ్రీ ఇచ్చిరా, ఇల్లులు ఇచ్చిరా, ఆ గుళ్ళు కట్టించిరా, బడి కట్టించిరా, యూనివర్సిటీ ఇచ్చిరా, ఏమి ఇచ్చిరు వాళ్ళు? ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం, ఓట్లు వేయించుకోవడం, గెలిచిన తర్వాత మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి కాలం నుంచి ఈ రోజు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వరకు ప్రతిదీ కూడా పేదోళ్లకు పని కల్పించింది. 100 రోజుల పని. పేదోళ్ళకి ఇవాళ రేషన్ కార్డులు వస్తున్నాయంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది సోనియమ్మ, మన్మోహన్ సింగ్ గారు. ఇవాళ భూములు పంచింది, ఇల్లులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎందుకు పేరు పెట్టాం? ఆ రోజు పక్కా ఇల్లులు 15,000, 10,000 ఇచ్చి ఇల్లులు కట్టించింది కాంగ్రెస్. ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా? బీఆర్ఎస్ చేసిందా? వాళ్ళు కేవలం డబ్బున్న వ్యక్తులకు, ఉన్నత వర్గాలకు తప్ప పేదోని ఆకలి ఏంది, కడుపు ఏంది, వాళ్ళ కడుపు నిండా తింటారా అన్నము అనే చూసే విధానం కాదు. దయచేసి చెప్పండి, మనం ప్రజలందరినీ బాగు చేయాలనుకునేది కాంగ్రెస్ పార్టీ. విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి ఓట్లు వేయించుకొని 11-12 సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి. జిఎస్టీలు, పెద్ద నోట్ల రద్దు, లేదా పెట్రోల్ ధరలు పెంచుడు, లేదా ఇంకో ఈ రకమైనది తప్ప ఏం ఒరగబెట్టింది అయితే ఏం లేదు. నగర ఎమ్మెల్యే గాలిబ్ భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగ దొంగ అన్నట్లుగా రోజా అరిచినా ఇక్కడ ఎవరూ భయపడరంటూ మండిపడ్డారు. ప్రస్తుతం కూడా వైసీపీ నేతలు బియ్యం, ఇసుక, గంజా వ్యాపారాల్లో పాల్పడుతున్నారని ఆరోపించారు. రోజా కుటుంబ సభ్యులకు ఈ వ్యాపారాలలో సంబంధాలు ఉన్నట్లు గాలిబ్ భానుప్రకాష్ అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, గంజాయి అమ్మకాలలో ఎవరైనా దొరికితే వారిని మెడ పట్టుకుని లాక్కెళ్లి జైల్లో వేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ వాళ్ళు మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం. మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలదన్నట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పుడు కూడా రైస్ స్మగ్లింగ్ గానీ, ఇసుక స్మగ్లింగ్ గానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపల వేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నారు. కానీ గంజాయిలో దొరికితే మటు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ అన్నట్టుగా అది చేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని, పిచ్చివారు గాని ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని, లూటీలు గాని, పంచుకొని తినడాన్ని గాని అవన్నీ మీరు చూశారు. విసిగిపోయారు కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు. అంతేగాని
అభివృద్ధికి పునాది వేసినది కాంగ్రెస్ అని, బీజేపీ పాలన దాన్ని నాశనం చేస్తోందని సంగిశెట్టి జగదీష్ విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లే విధంగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రజలు త్వరలోనే బీజేపీ వైఖరికి తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పి పంచవర్ష ప్రణాళికలో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి దేశమే ఒక దేవాలయం అని చెప్పి వారి ఇండస్ట్రీస్ని పెడుతూ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఉద్యోగాలు ఇస్తూ ఆ రోజు వేసిన పునాదిని తర్వాత ఇందిరాగాంధీ గారు బ్యాంకులను అన్నింటినీ నేషనలైజ్ చేసి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి లేబర్ లాస్ని తీసుకొని వచ్చి ఎన్నో గొప్ప కార్యక్రమాలని అంటే మినిమం వేజ్ యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి కార్మికుల పక్షాన నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎల్పిజి అయినప్పుడు కూడా పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా మినిమం వేజ్ యాక్ట్ని కొనసాగిస్తూ కార్మికుల పక్షాన యూనియన్స్ ఉండాలా, వాళ్ళ గొంతుకగా మేనేజ్మెంట్తో, యాజమాన్యంతో, ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కొనసాగిస్తే నరేందర్ మోడీ గారు వచ్చిన తర్వాత యూనియన్స్ అనేది కూడా లేకుండా చేసి అసలు కార్మికుల వెన్ను మిడిసే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు మేము ఆ రోజు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇందిరాగాంధీ గారి నుండి, నెహ్రూ గారి నుండి, రాజీవ్ గాంధీ గారి నుండి, మన్మోహన్ సింగ్ వరకు మేము చేసుకుంటూ పోతే ఆ పబ్లిక్ సెక్టర్స్ అన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేటైజ్ చేస్తూ మొత్తం నీరు గార్చే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. అంటే దానికి ఒకటే ఒక కారణం, మోడీ గారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు, 10 సంవత్సరాలు అంటే 20 కోట్ల ఉద్యోగాలు కావాలి. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలు తీసేసి మొత్తం పబ్లిక్ సెక్టర్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి కేవలం వాళ్ళ దోస్తులైనటువంటి అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తూ ఉన్నాడు. మీరు వాళ్ళ ఆస్తుల పట్టికకు పోయినట్టయితే అదానీ గారు 2014లో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వారి విదేశాల్లో దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్న గోదావరికని మహిళలను కేటీఆర్ సహాయంతో స్వదేశానికి తీసుకొచ్చారు. మస్కట్ దేశంలో పనుల కోసం వెళ్లిన వారు అక్కడ ఘోరంగా బెదిరింపులకు, వేధింపులకు గురయ్యారు. ఆ బాధను తట్టుకోలేక వారు సహాయం కోరిన వెంటనే స్పందించిన కేటీఆర్ అధికారులతో సంప్రదించి వారిని తిరిగి భారత్ రాకకు చర్యలు చేపట్టారు. సురక్షితంగా తిరిగి వచ్చిన బాధిత మహిళలు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ లేకపోతే మేము ఇంటికి వచ్చేవాళ్లం కాదని కన్నీటి పర్యంతమై ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంలో ఓ మహిళ కేటీఆర్ కు రాఖీ కట్టడం భావోద్వేగ దృశ్యంగా మారింది. बहुत होगा कर अपने साथ में। आज ये लोग नहीं रहते थे तो मेरे बच्चों की सूरत में नहीं देख पाती थी और मैं यहाँ पे नहीं आ सकती थी। मेरे को बहुत बोले तो बहुत मुश्किल हुई वहाँ पे, बहुत तकलीफ से मैं यहाँ पे आई। बहुत मेहनत करके मेरे को केटीआर सर मेरे को यहाँ पे लेके आए। बहुत वो लोग मेरे को जालिम सितम करे मेरे को, और तो मेरे केटीआर सर और केसीआर सर की बदौलत से मैं यहाँ पे हूँ। कोई भी मेरे लिए मदद नहीं करे मेरे को। मेरे 2 बच्चे हैं, वो मेरी बच्ची 8 साल तो ఈ అమ్మాయి పేరు అఫ్రీ. అమ్మాయి రామగుండం అమ్మాయి అయితే మస్కట్ దేశానికి పోయి అక్కడ ఇరుక్కొని పోయిన అన్న మమ్మల్ని కాపాడండి అని చెప్తే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ మన పార్టీ నాయకత్వం పట్టించుకొని సోదరుడు హరీష్ రెడ్డి గారు ఆ రామగుండం కాన్స్టిట్యూన్సీ వారు పట్టించుకొని అమ్మాయి తిరిగి ఇండియాకి తీసుకొస్తే స్ట్రైట్గా పొద్దున ఎయిర్పోర్ట్లో దిగింది. एयरपोर्ट से सीधा इकड़ के होती है, एयरपोर्ट से सीधा यहाँ पे आए उनके अपने बच्चों के साथ। हम सब आपके साथ हैं माँ, और आप बेफिक्र रहिए, जो भी है आगे की भी हम ज़रूर आपका मदद करेंगे और इंशाल्लाह
आपकी बच्चों की भी देखभाल बहुत बहुत वेलकम మీరు తీసుకెళ్ళి వారు తీసుకెళ్ళి शुक्रिया आपका शुक्रिया नहीं बेटा అమ్మాయి రాఖీ కడుతుందంట మరి రాఖీ పండుగ రాలే కదా रक्षा कर रहे हैं हम तो आपको बंधन మద్యం కేసులో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా 11 కోట్ల డిపాజిట్ అంశాన్ని కలిపి తప్పుడు కేసులు నడిపిస్తోందని కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు కట్టుకథలు సృష్టిస్తూ ఒకదానికి మరో దాన్ని లింక్ చేస్తున్నారని విమర్శించారు. సిట్ వేశారన్న ఆరోపణలపై తాము కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల్లో అపోహలు కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అసత్య కేసులు సృష్టించడం దారుణమన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా అడ్డదారులు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదొక ప్రమాదకర మలుపు అని హెచ్చరించారు. అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుంటా వెళ్తా ఉన్నది ఓ తప్పుడు కేసు పెట్టి అనేది దాదాపుగా మనం ఈ 7 నెలలుగా మనం చూస్తున్నటువంటి దీనిలో మొన్న ఒక కట్టు కథ అల్లారు. ఏదైతే హైదరాబాద్ లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి విజయేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో 12 అట్టపెట్టెలు 11 కోట్లు దొరికినాయి. ఇవన్నీ లెక్కర్ సొమ్మే. ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ అందించినటువంటి సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళాము, దొరికేసినాయి అని చెప్పి నానా యాగి చేసి ఆ చేసినటువంటి రోజు నుంచి అందరికి అనేక అనుమానాలు, అనేక కట్టుకథలు వీళ్ళు వెళ్తున్నారని. ఎందుకంటే రోజుకొక కట్టుకథల్ని, ఆ కట్టుకథలకి ఇంకో కట్టుకథని చేర్చి దానికి దీనికి లింక్ పెట్టడానికి ఇంకో కట్టుకథల్ని ప్రతిరోజు వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ 11 కోట్లు ఏదైతే 12 అట్టపెట్ల విషయంలో సిట్ అడ్డంగా దొరికిపోయింది. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్, నాట్ ఎస్ఐటి సిట్, ఇది సిఐటి సిట్. వీళ్ళు నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. తిమ్మిని బమ్మిని చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని బోల్తా కొట్టిందిలే సిట్టు అన్న విధంగా నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు ఏసీబీ కోర్టులో. ఎందుకంటే ఈ 11 కోట్లు నాకు సంబంధం లేదని చెప్పి రాజకేశ్వర రెడ్డి ఏదైతే మన అఫిడవిట్ వేశాడో కోర్టులో, దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆ 11 కోట్ల వెళ్ళి బ్యాంకులో అర్జెంటుగా డిపాజిట్ చేసేసి ఆ మిగిలిన డబ్బుల్లో కలిపేసేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడేంటి ఆ సీరియల్ నెంబర్లు కానీ ఆ నోట్లోకి ఈ నోట్లు ఆ నోట్లు అన్ని కలిసిపోతే బ్యాంకులోకి వెళ్ళినాక అన్ని నోట్లు కలిసిపోయింది అనుకోండి, అప్పుడేమవుతాయి? సో మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి దాన్ని డ్రా చేయడానికి ఇచ్చేస్తారు. వేరే వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అమౌంట్. అప్పుడు ఈ డబ్బులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో ఈ సీరియల్ నెంబర్ లాంటి ఇదే నమ్మించవచ్చు కదా. అందుకని చాలా క్లియర్ గా అడిగారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో 11 కోట్లు మీరు దొరికినట్టుగా చూపించారు కదా, ఆ జప్తు చేసినటువంటి నోట్ల కట్టలను ఎందుకు ఏసీబీ న్యాయస్థానానికి మీరు చూపించలేదు? జప్తు చేసినట్టు కేవలం నోట్ మాత్రం ఎందుకు సమర్పించారు? ఆ 11 కోట్లు ప్రభుత్వ ట్రెజరీలో ఎందుకు భద్రపరచలేదు? కోర్టు అనుమతి లేకుండా 11 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? సరే డిపాజిట్ చేశామని చెప్పారు, నేను వీళ్ళు చేశామని అడ్డంగా దొరికిపోయారు. ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ కేవలం 25 మందికే టికెట్లు ఇచ్చిందని, అదే ఎన్నికల్లో బీజేపీ మాత్రం 45 మంది బీసీలకు అవకాశం ఇచ్చిందని ఏవీఎన్ రెడ్డి స్పష్టం చేశారు. నమ్మబలికే వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ కు బీసీలపై నిజమైన ప్రేమ లేదని విమర్శించారు. బీజేపీ మాత్రమే బీసీల అభ్యున్నతిని నిజంగా కోరుకుంటోందని అన్నారు. డిక్లరేషన్ తో కాకుండా కార్యాచరణతో బీసీలను గౌరవిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత న్యాయం జరిగేలా బీజేపీ ముందడుగు వేస్తోందని చెప్పారు. ఈ రోజు ఈ విధంగా ఒక పెద్ద ధర్నా నిర్వర్తించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం.
హైపోసాడిగా అంటే ఆదరాబాదరగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, చట్టబద్ధత లేనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు వదిలిపెట్టేసినారు. దీంట్లో ఎవరిని తప్పుపడతారు? వాళ్ళు బీజేపీ పార్టీని తప్పుపడతారా, కేంద్ర ప్రభుత్వం తప్పుపడతారా? వాళ్ళ దగ్గర జవాబు లేదు. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42 కాదు 45% ఇస్తామని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అన్నారు. ఇద్దాం, మీరు కూడా ఇవ్వండి. ఎలక్షన్స్ కంటే ముందు బీసీ డిక్లరేషన్ అన్నారు. ఏ విధంగానైతే 42% మీరు ఇస్తున్నారు, వెంటనే వచ్చినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లలో మీరు ఎంత మందికి ఇచ్చారు? 25 మందికి అసెంబ్లీ టికెట్స్ ఇచ్చినారు. బట్ వేరైజ్ భారతీయ జనతా పార్టీ 40 మందికి ఇచ్చింది. నిజంగానే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కేబినెట్ కౌన్సిల్ ను కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఉన్నటువంటి మంత్రులకు అదే 42% ఎందుకు ఇవ్వలేకపోయినారు? సూటి ప్రశ్న ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే చట్టబద్ధం లేకుండా ఉంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ప్రకారం మీరు దీనికి చట్టబద్ధత తీసుకురమ్మని ఒకటి తీర్మానం చేసి వదిలిపెట్టినారు. కానీ దానికి ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నారు, బీసీలు ఎన్నో తెగలున్నారు. ఇప్పటి వరకు శాస్త్రీయంగా మీరు చేసినటువంటి కులగణనకు శాస్త్రీయత లేదని చాలా మంది బీసీ నాయకులు అంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్గనైజేషన్ కు, గుర్తింపు పొందినటువంటి సంస్థకు కులగణన, జనగణన చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటి వరకు ఇవ్వాలనేది మార్చి 27 వరకు ఇవ్వనన్నారు. ఆగుదాం. ఈ లోపల బీసీలకి మీరు అన్యాయం అవుతుంది అనుకుంటే 45% లోకల్ బాడీస్ లా మేము ఇస్తాం, మీరు 42 ఇస్తారా? 45 ఇవ్వండి. ఇంకొక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఏది ఉందో వాళ్ళకు ఇవ్వని అడుగుదాం. కానీ మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చట్టబద్ధత ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఈ రాజ్యాంగ రచయిత భారతరత్న అంబేద్కర్ గారు సమాజంలో సమతుల్యం ఉండాలి. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, తర్వాత బీసీలు కావచ్చు, విద్యారంగంలో గాని, ఉద్యోగాలలో గాని, ఆర్థికంగా, సామాజికంగా సమతుల్యం కావాలని ఇచ్చినటువంటి ఆదేశాలు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చట్టబద్ధత అనేది రావాలి. ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి పంచాయతీ ఎక్కడ లేదు. వీళ్ళకి 42 ఎందుకు ఇస్తామని అనలేదు. ఆ 42లో 10% ఏదైతే ఉందో ముస్లిం ఇవ్వకూడదు అనేటటువంటిదే మా పంచాయతీ. దీనికి మాత్రం బీజేపీ వాళ్ళు కాదు కదా, బీసీ సోదరులు కూడా ఒప్పుకోరు. ఆరుమూరులో జరిగిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. డబ్బులు ఇచ్చినా జనాలు రాలేదని, ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తున్నారన్న స్పష్టత ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ చీకటి పాలన ముగిసిపోయిందని, త్వరలోనే కేసీఆర్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు నష్టపోయారని, ఈసారి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఆ పాదయాత్ర అడుగడుగునా ఆమెను క్వశ్చన్లు అడిగింది. ఏదయ్యా, ఏదమ్మా మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏది, మా రైతు రుణమాఫీ ఏది, మా రైతు బంధు ఏది, మా రైతు బీమా ఏది, మా పిల్లల ఉద్యోగాలు ఏదని చెప్పి మళ్ళీ ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఒక రాతి యుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. మొత్తం సభ అంతా కుర్చీలన్నీ ఖాళీ, నిలబడి ఎవరు లేరు. మహేష్ కుమార్ గారు ఫ్రస్ట్రేషన్కి వచ్చి మైకు గుంజుకున్నాడు మా ఆర్మూర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి. అంటే అది అర్థం చేసుకోవాలా. పాపం ఆయన జైరాబాద్ ఉన్నప్పుడే చెప్పింది మక్కాన్ సింగ్ కి, నేను అక్కడ ఆర్మూర్ బాల్కొండకు పైసలు పంపించినా, ఇక పైసలు పంపించినా మంది వస్తలేరు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చినా వస్తలేరు అని చెప్పి బాధతో, అక్కస్తో అక్కడ ఇన్ఛార్జ్ పై చాలా కోపంగా, తీవ్రంగా ఆ మైకు గుంజుకున్న విషయం విలేకరుల సాక్షిగా, వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు, షాడో సీఎం ఏమో ఆర్మూర్ టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది. ఈ గత చరిత్ర, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగం కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన. ఇక ఆమెకు సంబంధం లేదు, భాష రాదు, తెలుగు రాదు, ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాక 1 నిమిషం 33 సెకండ్లు మాట్లాడింది. ఏమంటదంటే రాహుల్ గాంధీ వెంబడి ఉండాలి అంటుంది. ఎందుకుంటాడమ్మా రాహుల్ గాంధీ వెంబట అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తాను. అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర? జనంపై ఎందుకు ఈ దండయాత్ర? ఇది 6 గ్యారెంటీల అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాను ముంచుతున్నటువంటి ఎటు చూసిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా. అయితే కాంగ్రెస్ వాళ్ళు వైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా. వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉంది. నిన్న ఆరుమూరులో అరెస్టు చేసిన తతంగాన్ని చూస్తా ఉంటే సిగ్గుచేటు. ఎందుకు అరెస్టు చేసిరో తెలియదు. ఒక 500 మంది పోలీస్ పహరాలో
జనం 150 మంది పాదయాత్రకు అది 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు. అది మహేష్ కుమారే డైరెక్ట్ గా నేను డబ్బులు పంపించిన 6 అని చెప్పింది. మీరే మీడియా మిత్రులు ఉన్నారు. 500 మంది పోలీస్ పహారాలో పాదయాత్ర. ఎందుకమ్మా ఈ పాదయాత్ర? పాదయాత్ర అయితే రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులను తెచ్చుకొని చేసి ఇజ్జత్ తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను గెలుచుకోవడానికి ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పాలన వివరించాలని కేటీఆర్ సూచించారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గౌరవంగా బీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయిన వర్గాలను కలుపుకుని గెలుపు సాధించాలన్నారు. జూబ్లీహిల్స్ కార్యకర్తలకు ధైర్యం చెప్పేలా ప్రసంగించారు. యూసుఫ్గూడ డివిజన్ లో 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు అంటే మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. ప్రతి 25 ఇళ్లకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని ఆ 25 ఇళ్లలో మనం డామ్ డూమ్ అనేది పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు. మనం సింపుల్ గా పోయి ఆ ఇళ్లకు పోయి ముచ్చట పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా? ఇది ఒక్కటి మీరు అడుగుని మొదలు. నాకు తెలిసి 99% మంది అప్పుడే మంచిగా ఉండే, వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు 99% మంది చెప్తారు. నేను చెప్పేది కరెక్టేనా? చెప్తారు. మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మొన్నటిదాకా గోపన్న బాగా పనిచేసిండు, కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి. అవసరమైతే వాళ్ళు కుమ్మక్కై, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కుమ్మక్కై మన ఓట్లు తీసే ప్రయత్నం కూడా చేస్తారు. మనం ముందు తొందరపడాలి, జాగ్రత్త పడాలి. తప్పకుండా మన ఓట్లు ఉన్నాయా లేవా ఆ ఇళ్లకు పోయి కూడా చెక్ చేసుకోవాలి. ఈ వివరాలన్నీ మీరు పకడ్బందీగా తీసుకొస్తే మనం బ్రహ్మాండంగా అవతల ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్ గుర్తు చేసుకున్నది. మాగంటికి మంచి ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకురి, లేకపోతే ఆయన లైట్గా ఉండకురి. ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. ఎక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం. హైదరాబాద్లో కాదు, తెలంగాణలో 1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్ గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. పేరున మీ అందరికి మళ్ళొకసారి నమస్కారాలు. చిన్న పిల్లలతో సహా వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జనహిత పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి తెలియజేసే ఈ యాత్ర ప్రజల మద్దతుతో విజయవంతమవుతుందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే సంక్షేమ పరిపాలన సాధ్యమవుతుందని తెలిపారు. చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదా, ఇంకే సమస్యలునే తెలుసుకొని అధికారం ఉంది కానీ కేవలం ఏసీ రూములకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే గతంలో ఎవరు చేయలేదు. ఈనాడు మీనాక్షి నటరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తామంటే సంతోషపడాల. అంటే ప్రజలకు డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుల వారికి ఢిల్లీకి కూడా సమాధానం చెప్పడానికి, ఏ సమస్య ఉన్నా చెప్పడానికి ఒక అవకాశం. రెండవది, ఈ రోజున ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. అందరూ చెప్పేది వినండి, కానీ ఎవరు చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉంటుందో లెక్క చూడాలి. ఒక విషయం లెక్కకు మాట్లాడితే ఈ రోజున ఇదే కేసీఆర్ ఈ మధ్య జరిగినటువంటి అదేది వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో ఈ ప్రభుత్వం 1.5 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడి అని ఇంకో మాట ఏమన్నాడు, ఎక్కడ పోయింది మీ తులం బంగారం, ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు 75,000 కోట్ల అప్పు సంవత్సరానికి
100కి 10% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వడ్డీ కడతా ఉండే, కంతులు కడతా ఉండే. కానీ నెలకు కేసీఆర్ పుణ్యమాని కేసీఆర్ చేసిన అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మనం ఈనాడు వడ్డీలు కంతులు కడతా ఉన్నాము. అంటే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. ఈ 18 మాసాల్లో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడం జరిగింది. ఇలా మరి ఆయన చెప్పిన బంగారానికి ఎంత అవుతుంది? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. అతనే 2,000 రూపాయలు పెన్షన్కి ఎంత అవుతుంది? మహా అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కావాలి. అంటే ఈనాడు అంటే ఇంత అప్పులు ఉన్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చెప్పినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇలా రైతాంగానికి వరి పండిస్తే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే రూపాయలు. టీఆర్ఎస్ నేతల్లోని విభేదాలపై స్పందించిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దోచుకున్న సంపదను పంచుకునే విషయంలో కేటీఆర్ కవితల మధ్య విభేదాలు తీవ్రంగా మారాయని ఆరోపించారు. పార్టీలో బలమైన అంతర్గత సమస్యలు బయటపడుతున్నాయని తెలిపారు. ప్రజలను మోసం చేసిన వారిలో వైఫల్యాలు ఇక్కడే స్పష్టమవుతున్నాయని విమర్శించారు. నడుచుకుంటా ఉన్నాడు. 4 దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు? నీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అదుముఖం ఇటువైపు కొట్లాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చెప్పలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కే ముద్రమైపోయినాడు. టీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్ర పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని భాగేదార నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుడు కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు, అమిత్ షా ఇంత దాక్కుంటున్నాడు, కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించిన కిషన్ రెడ్డి తగు రీతిలో తగు సమయంలో నీకు ప్రజలు సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, భగవంతుని అందరం పూజిస్తాం. నేను కూడా శివభక్తుని. నా పేరే మహేశ్వరుడు. రోజు శివుని పూజ అయింది నేను బయటకు రాను. కానీ మా జీవితంలో ఎప్పుడు శివుని పేరు మీద ఓట్లు అడగలే. అరే ప్రధానమంత్రిగా చేసి 5 ఏళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, ఈ బ్యాంకులలో 15 లక్షలు ఇస్తాని, గరీబోడు బతుకులు బాగు చేస్తాని ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత నేను ఇది చేసినాను ఓట్లు అడగకుండా మళ్ళీ శ్రీరామచంద్ర మీద ఓట్లు అడుగుతుంది సిగ్గులేకుండా. రెండోసారి మూడోసారి ఎట్లా అడుగుతుంది? అరే శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? శ్రీరామచంద్రుడు ఏ యుగము? బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ముడిపెట్టి